Hi everyone, welcome to Sarkar Naukri. Guys, APPSC Group 2, Group 1, even TGPSC అన్ని ఎగ్జామ్స్ కి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎకాలజీ అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో థర్డ్ యూనిట్ అండి. ఇందులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో చాలా మందికి దీని మీద డౌట్స్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది, ప్లస్ అదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని 2022 అమిట్మెంట్ ప్రకారం మనం రివైజ్ చేసుకున్నాం. 1972లో ఉండేటువంటి రూల్స్ ప్రొవిజన్స్ కి 2022లో ఉండేటువంటి రూల్స్ కి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయో ఈ క్లారిటీ అనేది మీ అందరికి తెలిసి ఉండాలి. యాక్చువల్లీ 1972లో మేడం ఇందిరాగాంధీ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని మనం ఎందుకు ఇనిషియేట్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే, అప్పటికే మన ఇండియాలో ఫారెన్ ట్రేడ్ అనేది వైల్డ్ లైఫ్ మీద చాలా ఎక్కువగా ఉండేది. అండ్ వాటి హ్యాబిటేట్స్ కూడా స్లోగా తగ్గిపోతూ ఉండేవి. అనిమల్స్ అన్ని కూడా థ్రెట్ ఫేస్ చేస్తూ ఉండేవి. అండ్ అవి కూడా IUCN రెడ్ డేటా బుక్ లో యాడ్ అవుతూ ఉండేవి. సో చాలా మటుకు ఏంటి అని అంటే, ఈ వైల్డ్ లైఫ్ అంతా కూడా హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ వల్ల, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, ట్రేడింగ్ వల్ల, పోచింగ్ వల్ల అనిమల్స్ యొక్క నంబర్ తగ్గిపోతూ ఉండేది. ఆ వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో 1972లో ఈ వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. అయితే 1972లో తీసుకొచ్చినటువంటి ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మన ఇండియాలో అన్ని స్టేట్స్ ఈ యాక్ట్ కింద ఇంక్లూడ్ అయి ఉండేవి, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రం 1978 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్ లో ఉండేవి. తర్వాత 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద 1978 వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని రిమూవ్ చేసేసి, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ని ప్లస్ లడక్ ని ఈ మూడింటిని 2022 అమిట్మెంట్ లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇంక్లూడ్ చేసేసారు. ఇప్పుడు ఈ 1972లో ఉండేటువంటి యాక్ట్ కి 2022లో వచ్చినటువంటి యాక్ట్ కి ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే, 1972లో వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 6 స్కెడ్యూల్స్ ఉండేవి. ఈ 6 స్కెడ్యూల్స్ లో ఫస్ట్ 4 స్కెడ్యూల్స్ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేసేవి. 5th స్కెడ్యూల్ వర్మిన్ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేసేది. 6th స్కెడ్యూల్ ప్లాంట్ స్పీసెస్ ని ప్రొటెక్ట్ చేసేవి. ఈ 4 గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడితే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఉండేటువంటి ఫస్ట్ స్కెడ్యూల్లో హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేవి ఇచ్చేవాళ్ళం అనిమల్స్ కి, చాలా హయ్యర్ ప్రొటెక్షన్. ఏవైతే క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయో, బాగా థ్రెట్ ఫేస్ చేసి నెక్స్ట్ ఎక్స్టెంట్ ఫేస్ కి వెళ్ళిపోతాయో అలాంటి వాటికి సో మనం హయ్యర్ ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళం. అండ్ వాటి మీద జీరో హ్యూమన్ యాక్టివిటీస్ అసలు అలో చేసేవాళ్ళం కాదు. ఇవి స్కెడ్యూల్ 1లో మనం ఇచ్చేటువంటి ప్రొటెక్షన్. ఎగ్జాంపుల్ బెంగాల్ టైగర్, ఏషియన్ ఎలిఫెంట్, ఇలాంటివన్నీ స్కెడ్యూల్ 1 కింద ఉండేవి. అండ్ స్కెడ్యూల్ 2లో కూడా మనం హైయెస్ట్ ప్రొటెక్షన్ ని ఇచ్చేవాళ్ళం, కంపేర్ దాన్ స్కెడ్యూల్ 1 కొంచెం తక్కువ. అండ్ స్కెడ్యూల్ 2లో ఉండే అనిమల్స్ కి ఎవరైనా పోచింగ్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పెనాల్టీస్ కూడా కొంచెం తక్కువ ఉండేవి. అండ్ స్కెడ్యూల్ 3, స్కెడ్యూల్ 4లో ఉండే అనిమల్స్ కి సో ఇంకొంచెం తక్కువ ప్రొటెక్షన్ ఇచ్చాము, పెనాల్టీస్ కూడా సో రీజనబుల్ గా తక్కువ ఉండేవి. ఓకే. అండ్ స్కెడ్యూల్ 5లో వర్మిన్ అనిమల్స్ ఉండేవండి. వర్మిన్ అనిమల్స్ అంటే ఏవైతే పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్ కి హాని చేస్తాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి, వరి పంటల్ని బాగా తినేసి ఇబ్బంది పెట్టేది ఎవరు? ఎలుకలు. ఈ ఎలుకలు, ర్యాట్స్ అనేవి వర్మిన్ అనిమల్స్ కింద వస్తాయి. అలాగే కాకులు, పిచ్చుకలు, ఇలాంటివన్నీ కూడా గ్రెయిన్స్ తినేస్తూ సో పంటల్ని నాశనం చేస్తూ రైతుని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నేచర్ ని ఇబ్బంది పెడతాయి. ఇలాంటివన్నీ కూడా వర్మిన్ కేటగిరీ కిందకు వస్తాయి. ఈ అనిమల్స్ ని స్కెడ్యూల్ 5 కింద ప్రొటెక్ట్ చేసేవాళ్ళం. స్కెడ్యూల్ 6లో కంప్లీట్ గా ప్లాంట్ స్పీషెస్ ని ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం. బట్ 2022కి వచ్చేసరికి 2022లో ఈ 6 స్కెడ్యూల్స్ ని 4 స్కెడ్యూల్స్ గా మనం తగ్గించేసాం, రెడ్యూస్ చేసాం. ఈ 4 స్కెడ్యూల్స్ లో ఫస్ట్ స్కెడ్యూల్స్ లో ఉండేటువంటి అనిమల్స్ కి హయ్యర్ ప్రొటెక్షన్ ఇస్తాం. ఎగ్జాంపుల్ టైగర్, బెంగాల్ టైగర్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్, ఇలాంటి అనిమల్స్. సెకండ్ స్కెడ్యూల్లో ఉండే అనిమల్స్ కి హై ప్రొటెక్షన్ ఇస్తాం. థర్డ్ స్కెడ్యూల్లో ఉండేటువంటి అనిమల్స్ ఏవైతే ఉన్నాయో
ఆ థర్డ్ స్కెడ్యూల్లో ప్లాంట్ స్పీషీస్ ని మాత్రం ప్రొటెక్ట్ చేస్తాం, అనిమల్స్ కాదు ప్లాంట్ స్పీషీస్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఫోర్త్ స్కెడ్యూల్లో వచ్చేసి అండర్ సైటిస్ కన్వెన్షన్, సైటిస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ ఉంది కదా, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి సైటిస్ అనే ఒక ఇంటర్నేషనల్ ట్రీటీని మనం తీసుకొచ్చాం. ఆ సైటిస్ లో ఉండేటువంటి షెడ్యూల్ 1 కింద ప్రొటెక్ట్ చేసే అనిమల్స్ ని మనం షెడ్యూల్ 4 లో యాడ్ చేసాం. అంటే 1972లో స్పెసిఫికలీ సైటిస్ అనేది ఇంక్లూడ్ చేయలేదు, బట్ 2022 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో సైటిస్ ని మనం ఇంక్లూడ్ చేసాం. మళ్ళీ చెప్తున్నాను, 2022లో ఉండేటువంటి 4 షెడ్యూల్స్ లో ఏమేమి ఉన్నాయంటే, షెడ్యూల్ 1లో అనిమల్స్ కి హయ్యర్ ప్రొటెక్షన్ ఇస్తాం, షెడ్యూల్ 2లో హై ప్రొటెక్షన్ ఇస్తాం, అండ్ షెడ్యూల్ 3లో ప్లాంట్ స్పీషీస్ ని ప్రొటెక్ట్ చేస్తాం, షెడ్యూల్ 4లో సైటిస్ యాక్ట్ ని యాడ్ చేసి, సైటిస్ కన్వెన్షన్ ని యాడ్ చేసి, సైటిస్ కింద ఉండేటువంటి అనిమల్స్ ని అట్లీస్ట్ ఒక కంట్రీలో అన్ని అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేసేటట్లు ట్రై చేస్తాం. ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022లో షెడ్యూల్ 5 ని మనం కంప్లీట్ గా రిమూవ్ చేసాం. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో పెనాల్టీస్ ప్లస్ జైలు శిక్ష 2 ఉండేవి. ఓకే, పెనాల్టీ కట్టాలి. ఇప్పుడు కోర్ జోన్ లోకి, నేషనల్ పార్క్స్ లో కోర్ జోన్ లోకి ఇలా వెళ్ళి అనిమల్స్ మీద ట్రేడ్ చేసిన, అనిమల్స్ ని హంట్ చేసిన, అనిమల్స్ కి ఏమైనా థ్రెట్ చేసిన, అనిమల్స్ ని ఇల్లీగల్ గా పోచింగ్ చేసిన, ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే వాళ్ళకి పెనాల్టీస్ జైలు శిక్ష 2 ఉండేవి. బట్ 2022లో ఏం చేశారంటే, జైలు శిక్ష తీసేసి ఓన్లీ పెనాల్టీని మాత్రం పెంచారు. పెనాల్టీ అప్ టు 50 lakhs చేశారు. 1972లోనేమో పెనాల్టీ 10 lakhs వరకు ఉండే, 2022 వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో పెనాల్టీస్ 50 lakhs చేశారు. ఇంకా బేస్డ్ ఆన్ మీకు సిచ్యువేషన్, అంటే మీరు చేసిన క్రైమ్ ని బేస్ చేసుకొని, ఇంకొంచెం బాగా పెద్ద క్రైమ్ అనుకోండి, అప్ టు మీకు 1 crore వరకు పెనాల్టీస్ అనేవి 2022 యాక్ట్ ప్రకారం పెంచేశారనమాట. ఓకేనా? ఇది రెండిటికి మేజర్ డిఫరెన్సెస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మేనేజ్మెంట్ అథారిటీ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కి ప్రొవైడ్ చేయలేదు, అండ్ 2022 యాక్ట్ లో మేనేజ్మెంట్ అథారిటీ, సైంటిఫిక్ అథారిటీ అండ్ ఫర్ సైటిస్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సైటిస్ ఇంప్లిమెంటేషన్ కూడా మనం షెడ్యూల్ 4 లో వేసాం కాబట్టి, సో సైటిస్ ఇంప్లిమెంటేషన్ కోసం మేనేజ్మెంట్ అథారిటీ, సైంటిఫిక్ అథారిటీ ఉండేది. ఓకేనా? అండ్ ఇన్వాసివ్ అలైన్ స్పీసీస్, ఇన్వాసివ్ అలైన్ స్పీసీస్ కి 1972లో ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. ఇన్వాసివ్ అలైన్ స్పీసీస్ అంటే ఏంటంటే, ఫారిన్ కంట్రీస్ కి లేదా నాన్ లోకల్ స్పీషెస్, నాన్ లోకల్ ప్లాంట్స్, నాన్ లోకల్ అనిమల్స్ మన ఇండియాలో బాగా స్ప్రెడ్ అయిపోవడాన్ని ఇన్వాసివ్ అలైన్ స్పీసెస్ అని అంటారు. 1972 కింద వీటిని ప్రొహిబిట్ చేయాలని అనేటువంటి రూల్స్ ఏం లేవు, కానీ 2022లో మనం ఇన్వాసివ్ అలైన్ స్పీసెస్ ని ఎంకరేజ్ చేయకూడదు అనేటువంటి ప్రొవిజన్స్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇన్వాసివ్ అలైన్ స్పీసెస్ ని ఎంకరేజ్ చేస్తే, అంటే వేరే దేశాలకి సంబంధించినటువంటి మొక్కలు కానీ, వేరే దేశాలకి సంబంధించినటువంటి అనిమల్స్ ని కానీ మనం ఎంకరేజ్ చేస్తే, మన లోకల్ ఎండమిజం కి ఉన్నటువంటి వాల్యూ పోతుంది, కల్చరల్ వాల్యూ పోతుంది, ట్రెడిషనల్ వాల్యూ పోతుంది. అప్పుడు మన లోకల్ స్పీషీస్ తగ్గిపోయి ఫారెన్ స్పీషీస్ యొక్క పాపులేషన్ పెరిగిపోయి మన కల్చర్ ని మనం మిస్ అయిపోతాం. సో అందుకనేసే 2022లో ఇన్వాసివ్ అలైన్ స్పీసెస్ ని కంట్రోల్ చేయాలని ప్రొవిజన్స్ వచ్చాయి, 1972లో లేకుండే. ఎగ్జాంపుల్, మన ఇండియాలో పార్థీనియం అనేటువంటి ఒక ప్లాంట్ ఉంది, తెలుసా? దీన్నే మనం కాంగ్రెస్ గడ్డి అని అంటారు. ఓకే, చిన్న చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి వీట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు యూరప్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చి మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. ఇలాంటి వాటి వల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. ఓకే, అందుకే వీటిని మనం కంట్రోల్ చేయాలనే ప్రొవిజన్స్ తీసుకొచ్చామన్నమాట. ఎక్స్పెషల్లీ క్యాపిటివ్ ఎలిఫెంట్స్ అండి. క్యాపిటివ్ ఎలిఫెంట్స్ ని 1972 యాక్ట్ ప్రకారం పర్మిషన్స్ తోని వీటిని మనం ఏం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పర్మిషన్ తోని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 2022 యాక్ట్ ప్రకారము ట్రాన్స్ఫర్ అలౌడ్ ఓన్లీ అండర్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ అండ్ విత్ ప్రియర్ అప్రూవల్. సో ముందుగానే ప్రియర్ అప్రూవల్ తీసుకొని కొన్ని లిమిటేషన్స్ తోని, కండిషన్స్ తోని మనం ఈ ఎలిఫెంట్స్ ని ఏం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 1972లో కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నాము, 2022లో కూడా ఎలిఫెంట్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎందుకంటే
ఇప్పుడు వైల్డ్ లైఫ్ అనేది ప్రపంచంలో ఇప్పుడు సైటీస్ యాక్ట్ ని మనం 2022లో తీసుకొచ్చాం. సైటీస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రీటీ కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వైల్డ్ లైఫ్ ని సైటీస్ కింద అందరికీ ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంట్రీకి సంబంధించి బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో చైనా నుంచో ఏదైనా ఒక టైగరో ఎలిఫెంటో మైగ్రేట్ అయ్యి మన ఇండియాలో ఉండే అడవుల్లోకి వచ్చింది అనుకో, ఇది పాకిస్తాన్ వాడిది వచ్చింది, సో కాబట్టి వాడి అనిమల్ మన దగ్గర ఉండకూడదని దాన్ని మనం ఏం చేయకూడదు. ఓకే, దాని మీద మన పగ చూపించుకోకూడదు. అంటే అండర్ సైటిస్ ప్రకారం అలాంటి మైగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫారెన్ మైగ్రేటెడ్ స్పీషీస్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకే కదా దాన్ని ఇంటర్నేషనల్ ట్రీటీ చేశారు. అందుకే ఎలిఫెంట్స్ ని కూడా మనము విత్ లిమిటెడ్ కండిషన్స్ తోని మనం ఏం చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అందుకనే మనం చీతాస్ ని సౌత్ ఆఫ్రికా నుంచి నమీబియా నుంచి మనం కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో చీతాస్ ని ఇంపోర్ట్ చేసామా లేదా? రీసెంట్ గా కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ముఖి అనేటువంటి ఒక టైగర్ 5 క్యూబ్స్ కి జన్మ కూడా ఇచ్చిందనమాట. సో కాబట్టి మనం ఇలాంటివి చేయొచ్చు, బట్ లిమిటెడ్ కండిషన్స్ తోని మనం చేసుకోవచ్చు. అండ్ 1972లో స్టేట్ బోర్డ్స్ ఏం లేకుండా ఉండండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కి, బట్ 2022 అమిట్మెంట్ లో స్టాండింగ్ కమిటీస్ ని తీసుకొచ్చారు. సో స్టేట్ బోర్డ్ స్టాండింగ్ కమిటీస్ ని తీసుకొచ్చి వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ లాస్ట్ పాయింట్ పెనాలిటీస్ కి వచ్చేసరికి 1972లో తక్కువ పెనాలిటీ జైలు శిక్ష ఉండేది, ఇక్కడ జైలు శిక్ష తీసేశారనమాట. సో అఫెన్సెస్ తీసేసి ఓన్లీ పెనాలిటీని ఇంక్రీజ్ చేశారు. 50 lakhs to 1 crore వరకు పెనాలిటీస్ ని ఇంక్రీజ్ చేశారు. సో అది 72కి 2022కు ఉండేటువంటి డిఫరెన్సెస్. ఓకే, సింపుల్ గా అందులో 6 స్కెడ్యూల్స్ ఉండే, ఇందులో 4 ఉన్నాయి. అందులో ప్లాంట్స్ ని ఏ స్కెడ్యూల్ కింద ప్రొటెక్ట్ చేసేవాళ్ళు? 6th స్కెడ్యూల్ కింద ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ 3rd స్కెడ్యూల్ కింద ప్లాంట్ స్పీషీస్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అక్కడ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి 4 స్కెడ్యూల్స్ ఉండే, ఇక్కడ ఓన్లీ అనిమల్స్ ప్రొటెక్షన్ కి 2 స్కెడ్యూల్సే ఉన్నాయి. ఇక్కడ స్కెడ్యూల్ 5లో వర్మిన్ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ స్కెడ్యూల్ 5 ని రిమూవ్ చేసేశారు. అండ్ ఇక్కడ సైటీస్ యాక్ట్ లేదు, ఇక్కడ సైటీస్ ని స్కెడ్యూల్ 4 కింద ఇంటర్నేషనల్ ట్రేడ్ ని ప్రొహిబిట్ చేయడానికి సైటీస్ రూల్స్ ని స్కెడ్యూల్ 4 కింద యాడ్ చేశాం. ఇక్కడ పెనాలిటీ తక్కువ, ఇక్కడ ఎక్కువ. ఇక్కడ స్టేట్ బోర్డ్ కమిటీస్ ఏం లేవు, ఇక్కడ స్టేట్ బోర్డ్ కమిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఎలిఫెంట్స్ ని 1972 కింద కూడా కండిషన్స్ తో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 2022లో కూడా సో కండిషన్స్ తోని లిమిటెడ్ గా ఎలిఫెంట్స్ ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్వాసివ్ అలైన్ స్పీసీస్ కి సంబంధించి 1972లో ఏ ప్రొవిజన్స్ లేవు, ఇక్కడ ఇన్వాసివ్ అలైన్ స్పీసీస్ కి సంబంధించి ప్రొవిజన్స్ ఉన్నాయి. వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు, చేస్తే మన కల్చరల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? అంతే. ఈ మేజర్ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే 72కి 2022కి ఉండేటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో డిఫరెన్సెస్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇంకా ఫర్ మోర్ వీడియోస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కి ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ కి కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంటుంది. సో లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అయ్యి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ మిషన్ అధికారి పేరు మీదుగా సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ అనేవి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. సో ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఎన్రోల్ చేసుకోండి. గ్రూప్ 2 గ్రూప్ 1కి మీకు ఎస్ఎన్టీ అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ కాంటాక్ట్ టు మై నంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ లర్నింగ్.